హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ. నిన్నటికి నిన్న నడి రోడ్లో పోతూ ఉన్నటువంటి బస్సు హఠాత్తుగా పేలిపోవడంతో దాదాపు 20 నుంచి 30 మంది ప్రాణాలు అప్పటికప్పుడే కోల్పోయారు. అందుకు గల కారణాలు ఏమిటి? ప్రభుత్వం నిర్లక్ష్యమా, రవాణా శాఖ లోపాలను చూసి చూడనట్లు వదిలేయటమా, లేక డ్రైవర్ నిర్లక్ష్యమా, రోడ్లు బాగలేకపోవడమా, ఏమై ఉంటుంది? ఏది ఏమైనా చనిపోవడం మాత్రం అప్పుడే జరిగిపోయింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి కథనాలు ఇప్పటితో అవుతాయా అంటే మళ్ళీ జరుగుతాయా అనిపించేటటువంటి వాతావరణము ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇండియా మొత్తం కూడా రోడ్ల యొక్క నిర్వాహకం అలాగే తెలియచేస్తుంది. అయితే ఇక్కడ పేలిపోవడానికి రోడ్లు ఒక్కటే కారణం కాదు, బస్సు నిర్వహణలో ఉన్నటువంటి అనేక లోపాలని తెలియజేస్తున్నాయి. రవాణా శాఖ అధికారులకు ఆశ్చర్యం కలిగిస్తున్న బస్సులు. ఉదయం TV9 చూస్తే తెలిసిన జ్ఞానం మనందరికీ. TV9 రవాణా శాఖ అధికారులు, పోలీసులు సంయుక్తంగా చేసిన ఆపరేషన్ లో బస్సుల్లో పలు లోపాలు బయటపడి అధికారులను ఆశ్చర్యానికి గురిచేశారు. ఫైర్ సేఫ్టీ లేదు, ఇన్సూరెన్స్ కాలపరిమితి దాటింది, అత్యవసర డోర్లు మూసేశారు, ఇంకా చాలా లోపాలు ఉమ్మడి ఆపరేషన్ లో బయటపడ్డాయి. అన్నోయ్ ఓ డౌట్, ఆపరేషన్ చేయడానికి TV9కు ఉన్న అధికారం ఏమిటి? దుర్మార్గుడా, లోక కళ్యాణం కోసం జరిగే వాటిలో ఇలాంటి ప్రశ్నలు అడుగుతావా? సారీ, ఇంకో చిన్న డౌట్, ప్రమాదంలో ప్రయాణికులు అంతమంది చనిపోతే కానీ రవాణా అధికారులకు బస్సులు తనిఖీ చేయాలి అనిపించలేదా? ఇప్పటి వరకు అధికారులు ఏం చేస్తున్నట్టు? అమెరికా ఇండియా మధ్య వాణిజ్య ఒప్పందం అంత ఈజీ అనుకుంటున్నావా? ఆ ఒప్పందంలో కీలక పాత్ర రవాణా అధికారులదే. ఆ పనుల్లో బిజీగా ఉన్నారు. ఓహో, అదే కారణం. అవునవును, సరే, నువ్వు అడగకపోయినా ఇంకో విషయం చెబుతా. TV9 రవాణా శాఖ పోలీసులు జాయింట్ ఆపరేషన్ వార్త మొత్తం మరోసారి వినండి. ఒక్కటంటే ఒక్క చిన్న విమర్శ కూడా రవాణా శాఖపై లేదు. ప్రైవేటు బస్సుల లోపాలను కనిపెట్టిన గొప్ప పరిశోధకులుగా రవాణా శాఖ అధికారులను చూపారు TV9 వారు. కానీ ఈ లోపాలు ఉన్న రవాణా శాఖ ఏం చేస్తున్నారని ఒక్క మాట లేదు. రవాణా శాఖలోని అవినీతి గురించి ఒక్క మాట లేదు. పోలీసులు, రవాణా అధికారులు, TV9 జాయింట్ ఆపరేషన్ బాగుందండి, షహబాష్. మోకాలికి బోడుగుండికి లంకి పెట్టినట్టుగా TV9 పోలీసులు, రవాణా అధికారులు అందరూ కలిసి జాయింట్ ఆపరేషన్ చేసి తెలిసిందేమంటే అక్కడ ప్రమాదం జరిగింది, యాక్సిడెంట్ అయింది అని. యాక్సిడెంట్ అయిపోయినాక దానికి గురించి ఇంకేం చెప్తాం? అయినా అదే చెప్తారు, మార్పులు చేర్పులు ఏమీ ఉండవు. యథాప్రకారంగా ఎవరికి వారు బయటపడిపోతారు, ప్రాణాలు మాత్రం తిరిగి రావు. తస్మాత్ జాగ్రత్త అని మనం అనుకోవడం తప్ప, జరిగిన దానికి చింతించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. సో ఫ్రెండ్స్, కథనం గాని నచ్చినట్లయితే పొలిటికల్ రివ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఐఎమ్ విశ్వనాథ్ పొలిటికల్ రివ్యూ.